అన్న ఏంటి మీరు ఎక్కడ నుండి వచ్చిందో ఏంటంటే ప్రధాన డిమాండ్ ఏంటి? మేము జిల్లాలు కూడా మన బడంగపేట జిహెచ్ఎంసీ పరిధికి నుంచి వచ్చినాము. మా డిమాండ్స్ మార్జిన్ మాకు కావాలి. ఇంత ముందుకున్న మార్జిన్ లేకుండా మా మార్జిన్ మొత్తం కట్ చేసి మాకు మార్జిన్ రావాలని చెప్పి ఇందిరా పార్క్ ధర్నా ప్రోగ్రామ్ కు ఏర్పాటు చేసుకున్నాము. అందుకే తెలంగాణ రాష్ట్ర చికెన్ షాప్ ఓనర్ అసోసియేషన్ పిలుపు మేరకు బడంగపేట జిహెచ్ఎంసీ నుంచి మేము ఇక్కడికి వచ్చాము. ఇంత ముందు ఎంత ఉండే అన్న మార్జిన్? ఇంత ముందు ఎంత ఉండే, ఇప్పుడు ఎంత పెరిగింది? ఇంత ముందుకు 16 రూపాయలు ఉండే, దాన్ని కట్ చేసి ఓన్లీ 4 రూపాయల వరకే తెచ్చిరు. దాన్ని ఎందుకంటే ప్రతి కంపెనీలు ఏం చేస్తున్నాయంటే ఫస్ట్ రైతుని కూల్చేసిరు. ఇంతకుముందు రైతులు ఉండే, రైతులకు ఏం చేసిరు, రైతులను మొత్తం కూల్చేసి వాళ్ళకు మార్జిన్ లేకుండా రైతులని వాళ్ళే ఫాములు వాళ్ళే భూములను వాళ్ళని జీతగాలం చేసిరు. వాళ్ళ సొంతంగా పెట్టుకున్న కూడా కింద కోడి కింద కమిషన్ లెక్క వాళ్ళని జీతగాలం చేసిరు. అదేవిధంగా కోళ్ళు వాళ్ళే తెస్తారు, వాళ్ళే చేసిరు. ఇలా రీటైల్ వ్యవస్థను కూడా దెబ్బతీయాలి, ఈ చికెన్ షాప్ ఓనర్లను కూడా జీతగాలు చేయాలని చెప్పి కార్పొరేట్ వ్యవస్థలు చేస్తున్నాయి. ఇలా ఆ వ్యవస్థ కోసం అట్లా చేయకుండా మా మార్జిన్ మాకు కావాలి, మేము కూడా ఒక ఓనర్ లెక్క ఫీల్ కావాలని చెప్పి ఈ ధర్నా ప్రోగ్రామ్ ఏర్పాటు చేసాం మేము ఇక్కడ. నార్మల్గా దీనివల్ల చిన్న చిన్న షాపులు అన్నిటి కూడా నష్టమేనా? చాలా నష్టం. కార్పొరేట్ వ్యవస్థలు పెట్టి పెద్ద పెద్ద ఆన్లైన్ బిజినెస్ చేయాలని చెప్పి చిన్న చిన్న రీటైల్ వ్యవస్థను దెబ్బతీయడానికి అవుట్లెట్ పెట్టి మా రీటైల్ వ్యవస్థను దెబ్బతీయడానికే ఈ చేస్తున్న మార్జిన్ లేకుండా ఏం చేస్తారు, రీటైల్ వ్యవస్థను మాకు షాపులు నడుస్తలేవు ఎత్తేస్తారని చెప్పి పెద్ద పెద్ద అవుట్లెట్ కంపెనీలు పెట్టుకొని మా ఆన్లైన్ సేవని ఆన్లైన్లో చేద్దామని చేస్తున్నారు. ఇంత ముందు ఉన్నదానికి ఇప్పుడు ఉన్నదానికి డిఫరెన్స్ ఏంటంటే ఎంత పెంచాలి, ఇప్పుడు పెంచిల్లా తగ్గించిల్లా? వాళ్ళ ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ మేము ధర్నా చేసేటప్పుడు ఏమైందంటే ఇప్పుడు ఎలాగో మీడియాకి వెళ్తుంది, పబ్లిక్లో న్యూస్ వెళ్తుంది అని చెప్పి 350 ఉన్న దాన్ని జస్ట్ 10 రోజులుగా 3-4 రోజులనే 100 రూపాయలు తగ్గించి పబ్లిక్లో నార్మల్ చేసేసిన చికెన్. ఇంతకుముందు అదే మేము డిమాండ్ చేయకపోతే ఈ రోజు 400 రూపాయలు చికెన్ ఉండడానికి ఆస్కారం ఉంటుంది. అర కిలో మటన్ వచ్చేది, అర్ధ కిలో మటన్ వచ్చేది. చిన్న నార్మల్ రోజు కూలి చేసుకునే వాళ్ళు చికెన్ కొనలేని పరిస్థితి. చికెన్ బిజినెస్ డౌన్ అయిందా ఈ రేట్లు పెరిగేసరికి? ఎప్పుడైనా బిజినెస్ నార్మల్గా ఉంటేనే బిజినెస్ నడుస్తుంది. ఎక్కువ అయినప్పుడు ఏం చేస్తారు, 50% తగ్గిపోతుంటది. అట్లా అయిపోయింది బిజినెస్ మొత్తం. ఊర్లలో నార్మల్ అంత రేటు పెట్టి కొనే వాళ్ళు ఎక్కువ ఉండరు. అసలు అంత రేటు కొట్టాలంటే నీకు మామూలుగా కూలి ఎంత ఉంటుంది సార్, 600-700, లాస్ట్ అంటే 800. అలా 800-400 చికెన్ తింటే నీకు మిలిగేది ఏంది, నీ సంసారం గడిపేది ఎట్లా, ఏ విధంగా గడుపుతాడు? నీకు ఆ కుటుంబ పోషణ కూడా ఉండాలి, ఆర్థిక భారం అవుతుంది కదా. వాస్తవానికి ఈ రేటు పెరిగిన కాంచి చికెన్ షాప్ మార్జిన్ లేక, పిల్లలకు జీతాలు ఇవ్వలేక, షట్టర్ రెంట్లు కట్టలేక, కరెంటు బిల్లులు కట్టని పరిస్థితి, కొంత జీతాలు ఇవ్వలేక పిల్లలు మాకు జీతాలు ఇస్తలేని చెప్పి వెళ్ళిపోయిన రోజు కొన్ని పనిచేసే వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. అట్లాంటి పరిస్థితి ఏర్పడుతుంది. మెయిన్ కార్పొరేట్ వ్యవస్థ ఏంటంటే రీటైల్ వ్యవస్థను తొక్కేస్తే మేమే ఏలొచ్చును అనే అదొక కాన్సెప్ట్. ఈ కార్పొరేట్ వ్యవస్థలు ఏం చేసాయంటే బయటికించి బీహార్ కావచ్చు, బెంగాల్ కావచ్చు, బయటికించి ఏ కంపెనీ వ్యవస్థలు మొత్తం బయటికించి ఉన్నారు పోరలు. మన తెలంగాణలో మొత్తం దివాలా తీసానికే ఉంది. బయటి రాష్ట్రాలకే ప్రాధాన్యత ఇస్తారు, కానీ మన తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్న దానికంటే ఇంకా దివాలా తీసానికి వ్యవస్థ. అదేవిధంగా గవర్నమెంట్ కూడా దీన్ని చొరవ తీసుకొని వీలైనంత తొందరగా మాకు మార్జిన్ ఇప్పించి రీటైల్ వ్యవస్థని బాగుపరచాలని కోరుకుంటున్నాను. అంటే ఏంటంటే ఇప్పుడు ఏదైతే చిన్న షాపులు ఎవరైతే ఉన్నారో ఈ పెద్ద కంపెనీలు రావడం వల్ల వీళ్ళకి నష్టం అవుతుంది. సో వీళ్ళని తీసేయడం కోసం ఇదంతా జరుగుతుందా కుట్ర? అవును మెయిన్ ఏంటంటే ఆ కంపెనీలు 24 కంపెనీలు 25 కంపెనీలు ఉన్నాయి కదా, ఎంతసేపు ఉన్నా మేమే ఉండాలి, మేమే ఏలాలి, రీటైల్ వ్యవస్థను అనగదొక్కాలి, వాళ్ళు జీతగాలుగా పనిచేయాలి మా దగ్గర. ఆల్రెడీ ఫస్ట్ రైతులను దొక్కేసిరు, తర్వాత ట్రేడర్లను దొక్కేసిండు, ఇప్పుడు రీటైల్ వ్యవస్థను దొక్కేస్తే మేమే ఉంటాం, మేము చెప్పిందే వేదం అనకాడికి అది ఎదగాలని చూస్తున్నారు. ప్రభుత్వం వీటిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఎందుకు మరి ఒక కట్టడి అనేది చేస్తలేదు కావచ్చు? నాకు తెలిసిన వరకు అయితే ఏ రాజకీయ నాయకులకైనా ప్రతి ఒక్కరికి బ్లాక్ మనీ వైట్ మనీ చేయడానికే పోల్ట్రీ వ్యవస్థ ఉంది. ఇది 100% నాకు తెలిసిన కాడికైతే. దీనికి ఏ గవర్నమెంట్ కానీ, ట్యాక్సీ కానీ, జిఎస్టీ కానీ ఏ పోల్ట్రీ వ్యవస్థ లేదు. అదేవిధంగా ఎందుకు కరోనా వచ్చినప్పుడు తినమని కార్పొరేట్ వ్యవస్థలు, సినిమా హీరోలు కానీ, రాజకీయ నాయకులు కానీ చెప్పి తీసుకొచ్చి ఆ రోజు మా ప్రాణాలు నడిపెట్టి కూడా మేము చికెన్ షాపులు నడిపినాం. ఆ రోజు ఇంత ఏ ఇబ్బంది లేకుండా మాకు చేయలేదు కదా. ఆ రోజు మాకు కరోనా వచ్చినప్పుడు మా ప్రాణాలు అడ్డుపెట్టి చికెన్ షాపులు నడిపినాం. ఏ కార్పొరేట్ వ్యవస్థలు వచ్చినాయి ఆ రోజు? ఏ కార్పొరేట్ వ్యవస్థలకి జీతకాలు పనిచేసారు? చిన్న షాపులే నడిచినాం, ఏ అవుట్లే నడవలేదు. ఏ ప్రాణభయం పెట్టుకొని వాళ్ళు ఏసీలలో వండుకుంటే మా ప్రాణభయంతో మేము చికెన్ షాపులు నడిపినాం. అయ్యాల ఆ రోజు నడితేనే ఈ కార్పొరేట్ వ్యవస్థలు ఆ స్టేజ్కి ఎదిగినాయి. మేము ఆ స్టేజ్కి రోజు శ్రీలంక గతికి చేస్తున్నారు. మాకు మా ఫైనల్ గా మేము ఎంతసేపు ఉన్నా మా మార్జిన్ మాకు కావాలి,
మా మార్జిన్ మాకు వచ్చేంత వరకు ఈ ధర్నాన్ని కొనసాగిస్తాం, ఇంకా మరీ ఉధృతం చేస్తాం. లేదంటే ఇంకా పెద్ద ఎత్తున అసెంబ్లీ ముట్టడిస్తాను కూడా ఇంకా అని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నా.